భయ్యం మీకు 3 సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ గెస్ చేయండి. నంబర్ 1, వరల్డ్ లో ఈ టాప్ మోస్ట్ కంపెనీస్ ఏ దేశంలో ఉన్నాయి? క్వశ్చన్ నంబర్ 2, ఓల్డెస్ట్ అండ్ బెస్ట్ సినిమాస్ అంటే మనకు గుర్తొచ్చేది హాలీవుడ్, మరి అది ఏ దేశానికి చెందినది? క్వశ్చన్ నంబర్ 3, చదువుకోవడానికైనా లేదా ఉద్యోగం చేయడం కోసం వేరే దేశానికి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ చేసే దేశం ఏది? ఒకవేళ ఈ 3 క్వశ్చన్స్ కి మీరు యుఎస్ఏ అని మనసులో అనుకుంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. బట్ ద క్వశ్చన్ ఈస్, ఈ యుఎస్ఏ అనేది ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్ ఏంటి? అసలు మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? యుఎస్ఏ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి రీజన్ వార్స్ అని మీకు తెలుసా? సో రండి యుఎస్ఏ సూపర్ పవర్ ఎలా అయిందో చూద్దాం. భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యుఎస్ఏ అంటే గుర్తొచ్చేది తెల్లోళ్ళు లేదా నల్లోళ్ళు, కానీ వీళ్ళు అసలు ఒరిజినల్ యుఎస్ఏ ప్రజలే కాదు. యుఎస్ఏ లో ఉన్న ఒరిజినల్ ట్రైబ్ ఇలా ఉండేవాళ్ళు, కొంచెం ఏషియన్ పీపుల్ కి సిమిలర్ గా. వీళ్ళని రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు. మరి ఈ తెల్లతోలు వాళ్ళు ఇంకా నల్లతోలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియాలంటే మనకి అమెరికన్ హిస్టరీ తెలియాలి. యాక్చువల్ గా హిస్టరీ ప్రకారం చూస్తే అమెరికాని డిస్కవర్ చేసింది క్రిస్టోఫర్ కొలంబస్. బట్ ఆ డిస్కవరీ అనేది ఒక యాక్సిడెంట్ అని మీకు తెలుసా? సో రండి అసలు ఏం జరిగిందో చూద్దాం. క్రిస్టోఫర్ కొలంబస్ ఒక ఇటాలియన్ ఎక్స్ప్లోరర్, బట్ స్పానిష్ పీపుల్ కోసం పనిచేసేవాడు. ఇతను భూమి గుండ్రంగా ఉంటుందని నమ్మి ఇయర్ 1492లో సౌత్ ఈస్ట్ ఏషియాకి ఒక కొత్త వాటర్ రూట్ కనిపెడదామని వెస్ట్ సైడ్ కి 3 షిప్స్ వేసుకొని స్టార్ట్ అయ్యాడు. అలా 10 వారాలు ప్రయాణించాక ఒక ఓవర్ క్రౌడెడ్ ఐలాండ్ కి చేరాడు. అక్కడి ప్రజల్ని చూసి ఇండియన్స్ అనుకొని అది ఇండియా అని ఫిక్స్ అయ్యాడు. బట్ రియాలిటీలో అది ఇండియా కాదు, అది అమెరికా. కానీ ఆ విషయం తెలియకుండానే కొలంబస్ ఆ భ్రమలోనే చనిపోయాడు. యాక్చువల్ గా ఇప్పుడు చెప్పినట్టు ఈ స్టోరీ ఇంత ఈజీగా ఉండదు, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆయన డిస్కవర్ చేసిన ఐలాండ్స్ వల్లే ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆ స్టోరీ మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. బట్ ఈయన అమెరికాని డిస్కవర్ చేశాడని వరల్డ్ యాక్సెప్ట్ చేసింది, బికాస్ హిస్ జర్నీ ఈజ్ వెల్ డాక్యుమెంటెడ్ కంపేర్డ్ టు అదర్స్. దట్స్ వై అర్లీ అమెరికన్స్ ని రెడ్ ఇండియన్స్ అని అంటారు. ఇది గుర్తు పెట్టుకోండి. నౌ ఫాస్ట్ ఫార్వర్డ్ టు ఇయర్ 1513. ఔన్స్ పోర్డెలాన్ అనే ఒక యూరోపియన్ స్పానిష్ ఎక్స్ప్లోరర్ అసలైన అమెరికన్ మెయిన్ ల్యాండ్ ని డిస్కవర్ చేశాడు. ఆ ప్లేసే ఇప్పుడున్న ఫ్లోరిడా. అలా ఆయన్ని చూసి ఫ్రాన్స్ ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వాళ్ళ కాలనీస్ ని స్థాపించారు. అలా స్టార్ట్ అయిన సివిలైజేషన్ 17th 18th సెంచరీ వచ్చేసరికి యూరోపియన్ సైడ్ నుంచి 13 కాలనీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆ కాలనీస్ కి చెందిన మనుషులే ఇప్పుడు యుఎస్ఏ లో ఉన్న వైట్ పీపుల్. అలా వాళ్ళ జ్ఞాపకంగా ఈ 13 కాలనీస్ యొక్క రీప్రజెంటేషన్ ని మనం యుఎస్ఏ ఫ్లాగ్ లో చూడొచ్చు. బట్ ద క్వశ్చన్ ఈస్, అసలైన రెడ్ ఇండియన్స్ ఏమయ్యారు? యాక్చువల్ గా ఈ యూరోపియన్ పీపుల్ యుఎస్ఏ కి వచ్చి సెటిల్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ సామాన్తో పాటు స్మాల్ పాక్స్ లాంటి తీవ్రమైన రోగాల్ని కూడా తీసుకొని వచ్చారు. దాంతో 90% ఒరిజినల్ రెడ్ ఇండియన్స్ అంతరించిపోయారు. కట్ చేస్తే 13 కాలనీస్ తో స్టార్ట్ అయిన యుఎస్ఏ 50 స్టేట్స్ గా మారింది. దీని రీప్రజెంటేషన్ ఈ 50 స్టార్స్ తో రీప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడే మళ్ళీ ఇంకో ప్రశ్న, యుఎస్ఏ లో వైట్స్ తో పాటు బ్లాక్స్ కూడా ఉంటారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్స్ యుఎస్ఏ కి రావడానికి రీజన్, అక్కడ చాలా ల్యాండ్ ఉంది అండ్ యూరోపియన్ కంట్రీస్ లో టొబాకో, రైస్ ఇంకా ఇండిగోస్ కి చాలా డిమాండ్ ఉంది. దట్స్ వై యూరోపియన్స్ యుఎస్ఏ ల్యాండ్ ని ఇలాంటి క్యాష్ క్రాప్స్ గ్రో చేయడానికి వాడుకునేవారు. బికాస్ ఇట్స్ చీప్ టు గ్రో ఇన్ యుఎస్ఏ. మరి ఈ క్రాప్స్ ని గ్రో చేయాలంటే లేబర్ కావాలిగా. ఆ లేబర్ ని ఆఫ్రికా లాంటి దేశాల నుంచి తీసుకొచ్చేవారు. అలా యుఎస్ఏ లో బ్లాక్స్ యొక్క రేస్ స్టార్ట్ అయింది. కానీ అర్లీ డేస్ లో ఈ బ్లాక్స్ ని చాలా చీప్ గా చూసేవాళ్ళు. కొన్ని చోట్లయితే రోజుకి ఒక్కసారే మీల్స్ పెట్టేవాళ్ళంట. ఈ డిస్క్రిమినేషన్ కి ఎండ్ అనేది 1865 లో ఒక సివిల్ వార్ వల్ల వచ్చింది. అందుకే అప్పటి ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యుఎస్ఏ హిస్టరీ అంటారు. ఇప్పుడు ఈ చరిత్ర అంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఏ కంట్రీ అయినా సూపర్ పవర్ గా ఎదిగే ముందు వాటిల్లో కూడా సమస్యలు ఉంటాయి. కానీ అది ఎలా స్టార్ట్ అయింది అండ్ దానిని ఎలా సాల్వ్ చేశారో అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యుఎస్ఏ అనేది సూపర్ పవర్ గా ఎలా ఎదిగిందో చూద్దాం. ఓపెన్ చేస్తే అమెరికా పక్కనున్న ఒక చిన్న దేశం క్యూబాలో 1868 నుంచే స్పెయిన్ వాళ్ళతో ఫ్రీడమ్ కోసం పోరాటం జరుగుతుంది. అలా 1898 లో పోరాటం మంచి వేడి మీద ఉన్నప్పుడు యుఎస్ఎస్ మైనే అనే అమెరికన్ బ్యాటిల్ షిప్ 350 పైగా అమెరికన్ క్రూతో క్యూబాలో ఉన్న హెవానా హార్బర్ నుంచి పాస్ అవుతుంది. అలా పాస్ అవుతున్న టైంలో సడన్ గా ఆ షిప్ పేలింది. 200 పైగా అమెరికన్ క్రూ చనిపోయారు. ఈ విషయం తెలిసిన యుఎస్ఏ ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. వీళ్ళు మార్చిలో ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఆ షిప్ అనేది ఒక
ఒక మైన్ వల్ల పేలిపోయిందని ఊహించారు. దాంతో యుఎస్ఏ కాంగ్రెస్ ఇంకా ప్రజలు స్పెయిన్ ఇది కావాలనే చేసిందని స్పెయిన్ మీద వార్ డిక్లేర్ చేశారు. అలా క్యూబా ఇంకా స్పెయిన్ మధ్య ఉన్న వార్ అమెరికన్ స్పెయిన్ వార్ గా మారింది. గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న క్యూబా ఇంకా స్పెయిన్ వార్ అనేది యుఎస్ఏ ఎంటర్ అయ్యేసరికి జస్ట్ 3 months లో అయిపోయింది. ఈ విషయంతో యుఎస్ఏ యొక్క పవర్ అనేది వరల్డ్ వైడ్ గా తెలిసింది. దాంతో యుఎస్ఏ వాళ్ళ నేవీ ఇంకా ఆర్మీ ఎంత పవర్ఫుల్ యూరోపియన్స్ కి అర్థమైంది. స్పెయిన్ వాళ్ళు ఓడిపోవడం వల్ల యుఎస్ఏ తో ద ట్రీటీ ఆఫ్ ప్యారిస్ సైన్ చేశారు. ఆ ప్రాసెస్ లో స్పెయిన్ వాళ్ళు ఊటారికో ఇంకా గవామ్ కి ఫ్రీడమ్ ఇచ్చారు. అలానే 20 million కి ఫిలిపీన్స్ ని యుఎస్ఏ కి అమ్మేశారు. దాంతో యుఎస్ఏ ప్రెజెన్స్ అనేది పెసిఫిక్ ఓషన్ లో మొదలైంది. ఈ వార్ వల్ల యుఎస్ఏ కి $250 million ఖర్చు అయింది. చూసారా ఒక వార్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉంటుందో, దట్టు అది 1898. మరి ఈ టైంలో వార్ జరిగితే ఎంత ఖర్చు అవుతుందో మీరే ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన అమెరికా స్పెయిన్ వార్ కి ఇదొక సైడ్ అయితే, దీనికి ఇంకో డార్క్ సైడ్ కూడా ఉంది. ఆ వార్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఆ షిప్ బ్లాస్ట్. అది ఎలా జరుగుండొచ్చో అని అమెరికా నేవల్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇయర్ 1976 లో ఇన్వెస్టిగేటర్స్ కి ఒక దుమ్మ తిరిగే ట్విస్ట్ తెలిసింది. ఆ షిప్ పేలిపోవడానికి రీజన్ మైన్ కాదు, అమ్యునేషన్ స్టాక్స్ లో అంటుకున్న ఫైర్. అంటే అది ఒక యాక్సిడెంట్. బికాస్ ఆఫ్ దిస్ చాలా మంది ఆ ఈవెంట్ అనేది స్పెయిన్ ని వెళ్ళకొట్టి క్యూబాలో ప్రెసెన్స్ సంపాదిద్దామనే అమెరికన్ ప్లాన్ అనుకుంటుంటారు. వాట్సో ఎవర్, అమెరికా స్పెయిన్ వార్ అనేది యుఎస్ఏ హిస్టరీలో సూపర్ పవర్ కావడానికి ఫౌండేషన్ స్టోన్ లాంటిది. ఆ వార్ వల్లే యుఎస్ఏ వాళ్ళ వెపన్స్ అయినా వార్ టెక్నాలజీ అయినా వరల్డ్ లో బెస్ట్ అని నమ్మేవారు ఆ టైంలో. ఆ నమ్మకాన్నే యుఎస్ఏ కరెక్ట్ గా వాడుకుంది World War I లో. యాక్చువల్ గా మీరు చూస్తే బిఫోర్ World War I యుఎస్ఏ ఎకానమీ అనేది గ్రాడ్యువల్ గా గ్రో అవుతుంది. బట్ లార్జ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఏం కనిపించదు. కానీ World War I స్టార్ట్ అయ్యేసరికి యుఎస్ఏ దశ తిరిగిపోయింది. వాళ్ళు ఆ వార్ టైం ని చూసి వెపన్స్ ఇంకా వార్ టెక్నాలజీని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్ ని వాళ్ళ దేశంలో సెటప్ చేశారు. అలా World War I టైంలో వీళ్ళ వెపన్స్ ని అమ్మేవారు. దాంతో ఎకానమీలో చాలా డబ్బు వచ్చి పడింది. ఇండస్ట్రీస్ వాళ్ళ వర్కర్స్ ఇంకా ఎంప్లాయీస్ కి హయ్యర్ సాలరీస్ పే చేయడం మొదలు పెట్టారు. దాంతో ప్రజల అఫోర్డబిలిటీ పెరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ పెరిగాయి. కానీ అదే వాళ్ళ కుంప ముంచింది. ఇయర్ 1918 లో వార్ అయిపోయేసరికి వార్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్ కుప్పకూలిపోయాయి. దాంతో ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వడం కష్టమైంది. అలా అలా ప్రజల దగ్గర డబ్బులు తగ్గాయి. అయినా గూడ్స్ అండ్ సర్వీస్ ప్రైజెస్ అంతే ఉండేసరికి 1990 లో రిసెషన్ వచ్చింది. ఇదేం కర్మరా దేవుడా అనుకుంటున్నప్పుడు స్పానిష్ ఫ్లూ కూడా ట్రిగర్ అయింది. అలా వర్కర్స్ ఇల్లు అవ్వడం ఇంకా లో వేజెస్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ట్రిగర్ అయ్యి ఇంటర్నల్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఇలా అయితే కష్టమని యుఎస్ఏ గవర్నమెంట్ వార్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్ ని సాధారణ ప్రజలకి ఉపయోగపడే ఇండస్ట్రీస్ గా మార్చింది. ఆ స్టెప్ తీసుకోవడం వల్ల 1920s వచ్చేసరికి ఈ ఇండస్ట్రీస్ అనేవి మళ్ళీ భూమిలోకి వచ్చాయి. కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. మళ్ళీ ఎకానమీలో డబ్బు వచ్చి పడింది. దీంతో యుఎస్ఏ గవర్నమెంట్ నడుస్తుందిలే అని ఊరుకోకుండా న్యూ టెక్నాలజీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు. దాంతో ప్రజల వర్కింగ్ టైం తగ్గి ఎఫిషియన్సీ పెరిగింది. అలా స్టాక్ మార్కెట్ లో బూమ్ వచ్చింది. ప్రజలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి దాన్ని ఇంకా పైకి తీసుకొని వెళ్లారు. చాలా మంది అయితే అప్పు తీసుకొని మరి ఇన్వెస్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చాయి. అందుకే యుఎస్ఏ హిస్టరీలోనే దీన్ని రోరింగ్ 20s అంటారు. బట్ పైకి వెళ్లేది ఏదైనా ఖచ్చితంగా కిందకి రావాల్సిందే అన్నట్టు ఇయర్ 1929 లో యుఎస్ఏకి ఒక పెద్ద షాక్ తగిలింది. October 29 ట్యూస్డే ఓవర్ గా ఇన్ఫ్లేట్ అయిన స్టాక్ మార్కెట్ లో ఒక డిప్ వచ్చింది. దాంతో ఇన్వెస్ట్ చేసిన అందరూ భయపడి స్టాక్స్ ని అమ్మడం మొదలు పెట్టారు. అలా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఆ ఒక్క రోజు $14 బిలియన్ లాస్. దీనినే గ్రేట్ డిప్రెషన్ అంటారు. 1929 The financial house of cards collapses and the overinflated stock market plunges into a great depression. A financial panic grips the world. ఈ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ గా కనిపించింది. గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. దాంతో పాటు క్రాష్ కి ముందు యుఎస్ఏ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసింది. ఈ రెండు కారణాల వల్ల అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేసిన జనాలు ఇంకా బిజినెసెస్ డబ్బులు లేక లేదా వడ్డీలు కట్టలేక బ్యాంక్రప్ట్ అయిపోయారు. దీంతో బ్యాంక్స్ కి లాస్ వచ్చింది. అలా 1933 వచ్చేసరికి 9,000 బ్యాంక్స్ పైగా మూసుకుపోయాయి. దాంతో బిజినెసెస్ కి లోన్స్ దొరకడం కష్టమైంది. దాంతో పాటు హై ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి దారుణమైన ఎఫెక్ట్
ఎఫెక్ట్ చూపించింది. అలా ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రొడక్షన్ ని 50%తో తగ్గించారు. దాని ఎఫెక్ట్ డైరెక్ట్ గా జాబ్స్ మీద చూపించింది. అలా ఆ ఇయర్ 15 మిలియన్ జాబ్స్ పోయాయి. అలా 9% ఉండే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 25% కి పెరిగింది. అంతేకాకుండా యుఎస్ఏ యొక్క జీడిపి 29% పడిపోయింది. దాని ఎఫెక్ట్ 10 ఇయర్స్ అంటే 1939 వరకు చూపించింది. దీని నుంచి బయటికి రావడం ఎలా అనుకుంటున్న టైంలో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. మళ్ళీ యుఎస్ఏ బ్యాక్ టు ఓల్డ్ ఫార్ములా. మెజారిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ని వెపన్స్ ఇంకా వార్ టెక్నాలజీని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్ గా కన్వర్ట్ చేసింది. ఈసారి ప్రొడక్షన్ ఎంత హై చేశారంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ ఎనిమీస్ ఇంకా అలైస్ ని కంబైన్ చేస్తే ఎన్ని వెపన్స్ ఉంటాయో అన్ని ప్రొడ్యూస్ చేసింది. దాంతో మళ్ళీ కుప్పలుగా డబ్బు వచ్చి పడింది ఎకానమీలో. ఇది యుఎస్ఏ హిస్టరీలోనే గోల్డెన్ ఎరా. అలా 1945 వచ్చేసరికి యుఎస్ఏ అడ్వాన్స్ న్యూక్లియర్ వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలు పెట్టింది. అదే ఇయర్ ఆగస్ట్ 6th కి జపాన్ లో ఉన్న హిరోషిమా నాగసాకి మీద ఒక బాంబ్ వేశారు. 2 లక్షల పైగా చనిపోయారు. అది దారుణం అనిపించినా దాని వల్ల యుఎస్ఏ పవర్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఆ ప్రాజెక్ట్ పేరే మాన్హాటన్ ప్రాజెక్ట్. దీని మీద ఓపెన్ హైమర్ అనే సినిమా కూడా తీశారు. అందుకే అంటారు వార్స్ అనేవి దేశానికి శాపమైనా యుఎస్ఏకి మాత్రం లాభం. అలా ఆ న్యూక్లియర్ అటెంప్ట్ తర్వాత వరల్డ్ వార్ అనేది ఎండింగ్ స్టేజ్ కి వచ్చింది. కానీ యుఎస్ఏ లాస్ట్ టైం వరల్డ్ వార్ 1 అప్పుడు చేసిన తప్పు చేయలేదు. ఈసారి 1 ఇయర్ ముందు నుంచే వార్ ఎండింగ్ తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలో అని ప్లాన్ చేసుకుంది. వార్ తర్వాత సోల్జర్స్ పని లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేయొద్దని వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం జిఐ బిల్ కూడా తీసుకొని వచ్చారు. దాంతో వాళ్ళకి ఎడ్యుకేషనల్ స్టైఫండ్స్, హోమ్ లోన్స్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా ప్రజలకి ఉపయోగపడేలా ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ ని సాధారణ ప్రజలకి ఉపయోగపడే ప్రొడక్ట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ గా మార్చారు. గవర్నమెంట్ ప్రజల్ని డబ్బు సేవ్ చేసుకోమని ఎంకరేజ్ చేసింది. సో దట్ వార్ అయ్యాక సేవ్ చేసిన డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చని. దాంతో అప్పట్లో చాలా మంది వాళ్ళ సాలరీస్ లో నుంచి 20% సేవింగ్స్ కి కేటాయించారు. అలా బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బు ఉండడం వల్ల బ్యాంక్స్ కి ప్రాఫిట్స్ వచ్చాయి. అలా 1945 సెప్టెంబర్ కి వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది. ప్రజల దగ్గర డబ్బు ఉండేసరికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. దాంతో ఎకానమీలో బూస్ట్ వచ్చింది. డిమాండ్ ఉండేసరికి కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ ని డబుల్ చేశారు. దాంతో కొత్త జాబ్స్ ఇంకా బిజినెసెస్ క్రియేట్ అయ్యాయి. ఎస్పెషల్లీ 1945 to 1955 అనేది కార్స్ కి గోల్డెన్ ఎరా. The reconversion of war plants to peacetime pursuits is going ahead at full speed, and once more the automobile factories are humming. జనరల్ మోటార్స్, ఓల్డ్స్ మొబైల్ అనే కార్ దిగ్గజాలు పవర్ఫుల్ V8 లగ్జరీ కార్స్ ని ప్రజలకి ఈఎంఐ లాంటి సౌకర్యాలతో అందించేవారు. దాంతో ఎవరైనా ఈ ప్రీమియం కార్స్ ని అఫోర్డ్ చేయగలిగేవారు. అందుకే మీరు ఇప్పటికీ చూడొచ్చు యుఎస్ఏ లో ప్రతి వాడి దగ్గర కార్ ఉంటుంది. అండ్ ప్రజలు థింగ్స్ ని ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతారు. ఈ ప్రజల అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ ని చూసి మెల్లగా వేరే దేశాల నుంచి కంపెనీస్ రావడం మొదలైంది. దానికి రీజన్ వరల్డ్ వార్ 2 అప్పుడు తీసుకున్న స్టెప్స్. బట్ ఏ కంట్రీ అయినా సూపర్ పవర్ కావడానికి ఓన్లీ ప్రజలు బాగుపడితే సరిపోదు. ఆర్మ్డ్ ఫోర్సెస్, టెక్నాలజీ అడాప్షన్, ఎస్పెషల్లీ స్టేబుల్ గవర్నమెంట్ అనేది చాలా అవసరం. యాక్చువల్ గా యుఎస్ఏ వరల్డ్ వార్ 2 తర్వాత ఈ ఫ్యాక్టర్స్ ని అచీవ్ చేయడానికి రీజన్ మళ్ళీ ఒక వార్, అదే కోల్డ్ వార్. అంటే ఇది ఫిజికల్ వార్ ఏం కాదు, ఇన్స్టెడ్ కంట్రీ యొక్క సుప్రీమసీని చూపించుకోవడానికి చేసే పోరాటం. మనకి ఈ కోల్డ్ వార్ గురించి తెలియాలంటే మనం మళ్ళీ ఒకసారి వరల్డ్ వార్ 2 కి వెళ్ళాలి. వరల్డ్ వార్ 2 అనేది అలైడ్ పవర్స్ ఇంకా యాక్సిస్ పవర్ మధ్య వార్. అలా ఆ వార్ కి 1945 లో బ్రేక్ త్రూ వచ్చింది. అలైడ్ పవర్స్ యాక్సిస్ పవర్స్ ని ఓడించారు. ఈ అలైడ్ పవర్స్ లో యుఎస్ఏ ఇంకా సోవియట్ యూనియన్ అనేవి ఒకటే అలైస్ లో ఉన్న రెండిటి ఐడియాలజీస్ వేరు. యుఎస్ఏ క్యాపిటలిజం ఇంకా డెమోక్రసీని సపోర్ట్ చేస్తుంది. అదే సోవియట్ యూనియన్ కమ్యూనిజం ఇంకా అథారిటేరిజం ని సపోర్ట్ చేసేది. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే క్యాపిటలిజం సపోర్ట్ చేసే దేశాల్లో మీరు ఒకవేళ ఒక బిజినెస్ పెట్టి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తే ఆ ప్రాఫిట్స్ మీకే సొంతం. దానివల్ల మీరు ఒక్కరే ధనవంతులు అవుతారు. బట్ కమ్యూనిజం లో ఆ దేశం గవర్నమెంటే అన్ని కంపెనీస్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ప్రజలందరికీ డబ్బు సమానంగా అందించగలుగుతారు. బట్ కమ్యూనిజం తో అథారిటేరిజం వస్తుంది. అంటే మంచి లీడర్ ఉంటే చైనా లాగా దేశం ఎదుగుతుంది. అదే బ్యాడ్ లీడర్ ఉంటే నార్త్ కొరియా లాగా అయిపోతుంది. సో వరల్డ్ వార్ 2 తర్వాత సోవియట్ యూనియన్ కొన్ని ఈస్టర్న్ యూరోప్ లో ఉన్న దేశాలలో ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. దాంతో ప్రపంచంలో కమ్యూనిజం ఎక్కడ ఎక్కువ అయిపోతుందా అని యుఎస్ఏ భయపడింది. అలా
సోవియట్ యూనియన్ ఇంకా యుఎస్ఏ మధ్య రైవలరీ స్టార్ట్ అయింది. ఈ రైవలరీ అనేది ఎలా ఉండేదంటే, సోవియట్ యూనియన్ వాళ్ళు ఒక పవర్ఫుల్ బాంబ్ తయారు చేస్తే యుఎస్ఏ దానికన్నా పవర్ఫుల్ బాంబ్ తయారు చేసేవారు. అలా అప్పట్లో సోవియట్ యూనియన్ వాళ్ళు స్పేస్ లోకి ఒక మనిషిని పంపిస్తే యుఎస్ఏ ఏకంగా చంద్రుడి మీదకే మనిషిని పంపించారు. అదే అపోలో మిషన్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. దీని తర్వాత దాని మీద ఒక లుక్ వేయండి. నౌ గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, యుఎస్ఏ సోవియట్ యూనియన్ ఎదగకుండా ఉండాలని 1949 లో నాటోని తీసుకొని వచ్చింది. యాక్చువల్ గా నాటో యొక్క మెయిన్ ఉద్దేశం సోవియట్ యూనియన్ ఎక్స్పాన్షన్ ని అరికట్టడం. ఒకవేళ ఏ దేశమైనా ఈ నాటోలో చేరితే ఆ కొత్తగా చేరిన దేశానికి తన సైన్యంతో హెల్ప్ చేస్తారు. ఎస్పెషల్లీ నాటోలో మెజారిటీ యుఎస్ సైన్యం ఉంటుంది. సో ఏ దేశం అయితే నాటో గ్రూప్ లో చేరుతుందో ఆ దేశంలో ఖచ్చితంగా యుఎస్ ఆర్మీ ప్రెసెన్స్ ఉంటుంది. దానివల్ల ఆ కంట్రీ మూవ్మెంట్స్ అనేది యుఎస్ఏ కి తెలుస్తాయి. అలానే వరల్డ్ బ్యాంక్ ని కూడా యుఎస్ఏనే కనిపెట్టింది. దాంతో వరల్డ్ వార్ 2 లో డిస్ట్రాయ్ అయిన కంట్రీస్ ఇంకా డెవలపింగ్ కంట్రీస్ కి డెవలప్మెంట్ కోసం అప్పిస్తుంటారు. మళ్ళీ దీంతో యుఎస్ఏ ఎకానమీ పెరుగుతుంది. ఎలా అంటే వరల్డ్ బ్యాంక్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ యుఎస్ డాలర్స్ లో జరుగుతాయి. దాంతో యుఎస్ఏ రిజర్వ్స్ పెరుగుతాయి. అలా కోల్డ్ వార్ వల్ల యుఎస్ఏ సూపర్ పవర్ గా ఎదిగింది. సో ఇది భయ్యా ఈరోజు వీడియో. యుఎస్ఏ ఎకానమీ ఈ రోజుకి నంబర్ 1 ఉండడానికి రీజన్ మంచి నిర్ణయాలు తీసుకున్న గవర్నమెంట్స్ అయితే, రెండోది ప్రజలు. ఎస్పెషల్లీ యుఎస్ఏ టాలెంటెడ్ ప్రజల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. దీనికోసం 1965 లో ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్, దాని తర్వాత H1B ప్రోగ్రామ్స్ లాంటివి కూడా తీసుకొచ్చింది. దానివల్ల చాలా మంది యుఎస్ఏ కి వెళ్లి సెటిల్ అవుదాం అనుకుంటుంటారు. బట్ దీనికి కూడా ఒక డార్క్ సైడ్ ఉంది. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఫైనల్లీ యుఎస్ఏ అనేది బిజినెసెస్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం చూస్తే తన జీడిపిలో కూడా మేజర్ గా బిజినెసెస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అందుకే మీరు గమనిస్తే డబ్బు మొత్తం ఎంప్లాయీస్ కన్నా బిజినెస్ మ్యాన్స్ చేతిలో ఉంటాయి. అందుకే మన టాలెంట్ ని మన దేశంలో పెట్టండి. మన దేశం కూడా బాగుపడుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.